నమస్తే, వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్. నేను కావ్య. సో మనం చూస్తున్నాం మార్నింగ్ పేపర్ చూద్దామన్నా కూడా న్యూస్ ఛానల్ పెడదామన్నా కూడా అల్లు అర్జున్ టాపికే నడుస్తుంది. సో ఎందుకు ఇంత చర్చనీయాంశంగా మారిందంటే, ఏదైతే పుష్ప 2 మూవీ రిలీజ్ అయిన రోజున అల్లు అర్జున్ సంజయ్ థియేటర్కి రావడం, నాట్ ఓన్లీ అల్లు అర్జున్, ఏ సినిమా మూవీ రిలీజ్ అయినా కూడా చాలామంది సినీ ప్రముఖులు కావచ్చు, సినీ నటులు కావచ్చు, దాదాపు సంజయ్ థియేటర్కే వెళ్తుంటారు. ఇప్పుడే కాదు, అప్పటి నుంచి అదే థియేటర్కి వెళ్తుంటారు. సో నిన్న సిఐ రాజు నాయక్ కూడా మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి. అల్లు అర్జున్ అమ్మాయి చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా మూవీ చూసారు, ఇది చూసారు, అది చూసారు అని చెప్పేసి ఇదంతా ఒకటి క్రియేట్ చేసినట్టుగా ఒక రకంగా మాట్లాడుకుంటున్నారు. సో వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం, ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీరందరూ కావచ్చు, దీని గురించి అది కూడా అసెంబ్లీలో మాట్లాడడం. సో ఒక రకంగా ఇదంతే పెద్ద చర్చనీయాంశంగా మారింది. సో ఏదేమైనా కూడా ఈరోజు అల్లు అర్జున్ చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి రావడం జరుగుతుంది. అక్కడ విచారణ అయితే జరగడం జరుగుతుంది. మళ్ళీ ఈ సీన్ని రీక్రియేట్ చేద్దామని కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ సీన్ మళ్ళీ రీక్రియేట్ చేస్తే దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ పోలీస్ బందోబస్తులు కావచ్చు, ఇవి కావచ్చు, అవి కావచ్చు, ఇది ఒక పెద్ద ప్రాసెస్ కాబట్టి దీనికి సంబంధించి చేస్తారనేసి కొంతమంది, చేయరు అని చెప్పేసి కొంతమంది అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. సో రేవంత్ రెడ్డి ఇదంతా చేయిస్తున్నాడు. అటు నిన్న జరిగిన సంఘటన కూడా కావచ్చు, ఓయూకి సంబంధించిన స్టూడెంట్స్ కూడా రావడం జరిగింది, అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేయడం జరిగింది. ఆ భయంతో అల్లు అర్జున్కి సంబంధించిన పిల్లలు ఇద్దరిని వేరే దగ్గరికి పంపించినట్టు మనం చూసిన వీడియోస్ కావచ్చు, అవి కావచ్చు, ఇవి కావచ్చు. సో దీనికి సంబంధించి A11 నిందితుడిగా అల్లు అర్జున్ అయితే ఉండడం జరిగింది. మరి ఈ విచారణలో ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి కొంతవరకు అయితే చర్చ నడుస్తుంది. సో ఏదేమైనా అల్లు అర్జున్కి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, అల్లు అర్జున్కి సంబంధించి వీళ్ళంతా ప్రజెంట్ అయితే చిక్కడపల్లికి సంబంధించిన PS దగ్గర భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అల్లు అర్జున్ ఓవర్గా రియాక్ట్ అవుతుండని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇదంతా రాజకీయం కోణంలోనే నడుస్తుంది అని చెప్పేసి కొన్ని వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఎందుకంటే ఆ సీన్ అయిపోయింది, అల్లు అర్జున్ దానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఆ ఫ్యామిలీకి 25 లక్షలు, ఒక తల్లి ప్రాణం విలువ 25 లక్షలు, ఆ తల్లికి సంబంధించి 25 లక్షలు ఇస్తానని చెప్పేసి ఒక రకంగా మాట్లాడడం జరిగింది. సో దీన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు, రాజకీయం వలన ఇదంతా ఇంత లాగ్ అవుతుందని చెప్పేసి కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. నిన్న రఘునందన్ కూడా మాట్లాడడం జరిగింది, బీజేపీ ఎంపీ. ఇది చాలా చిన్న కేసు, దీన్ని ఎందుకంత పెట్టి సాగదీస్తున్నారని చెప్పేసి కూడా నిన్న రఘునందన్ మాట్లాడడం జరిగింది. సో ఏదేమైనా మరి ఈరోజు అల్లు అర్జున్ పైన ఎలాంటి ప్రశ్నల వర్షం కురిపిస్తారు సో అనేది కొంచెం హాట్ టాపిక్గా మారింది. సో దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ తోటి అల్లు అర్జున్ బయటికి రావడం జరిగింది. సో ఏదేమైనా కూడా మరి అల్లు అర్జున్కి సంబంధించి ఈ కేసు ఎంతవరకు పోతుంది, పోలీసుల ఇదంతా ప్రభుత్వం అండదండలతోటి ఇదంతా నడుస్తుందనేసి మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీరందరూ గాంధీ భవన్ల ప్రెస్ మీట్లు కావచ్చు, ఇవన్నీ అల్లు అర్జున్ ఎందుకు టార్గెట్ చేశారని కూడా మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ వైసీపీకి సంబంధించి గతంలో ఏపీలో ఎలక్షన్స్ ఉన్నప్పుడు వైసీపీ తరపు నుంచి ఉన్నాడు కాబట్టి ఇదంతా అప్పటి నుంచి టార్గెట్ చేస్తే ఇదంతా నడుస్తుందని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఏదేమైనా ఈరోజు చిక్కడపల్లి PS దగ్గరికి అయితే ఇప్పుడు కొద్దిసేపట్లో అల్లు అర్జున్ అయితే రాబోతున్నాడు. మరి అక్కడ ఎలాంటి ప్రశ్నలు ఉంటాయి, లేదంటే సీన్ రీక్రియేట్ చేస్తారా, చెయ్యారా? కొంతమంది అయితే సీన్ రీక్రియేట్ చేస్తామనేసి అంటున్నారు. ఒకవేళ సీన్ రీక్రియేట్ చేసినా కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. అక్కడ అల్లు అర్జున్కి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, మళ్ళీ పోలీస్ బందోబస్తు కావచ్చు, ఇవన్నీ చేస్తే మళ్ళీ ఇదంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి చెయ్యరు అనేసి కొంతమంది మాట్లాడుకుంటున్నారు, చేస్తారని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఏదైతే అసెంబ్లీలో మాట్లాడిన విషయాలు కావచ్చు, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పిన విషయాలు కావచ్చు, దీనికి సంబంధించి తర్వాత అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ రేవతి అన్న అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా అల్లు అర్జున్ మూవీ చూశాడని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. నాకు ఆ విషయం తెలియనేదే లేదని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. సో ఏదేమైనా కూడా అల్లు అర్జున్ ఏమైనా పర్సనల్గా టార్గెట్ చేశారా అని చెప్పేసి కొంతవరకు అయితే చర్చనీయాంశంగా మారింది. ఇది ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ టార్గెట్ చేశారు, కావాలనే దీన్ని రాజకీయం చేస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా కూడా ఈ అల్లు అర్జున్ టాపిక్ ప్రతి పార్టీలో, బీజేపీ కావచ్చు, ఆఖరికి MIM పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ టాపిక్ అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అంటే ఈ అల్లు అర్జున్ ఎందుకు పర్సనల్గా టార్గెట్ చేశారు, ఇది చిన్న విషయమే కదా అని చెప్పేసి రఘునందన్ కూడా మాట్లాడడం జరిగింది. సో ఏదేమైనా కూడా ఈ టాపిక్, అల్లు అర్జున్ టాపిక్ అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? రేవంత్ సరే, అసదుద్దీన్, అక్బరుద్దీన్ వీళ్ళు టాపిక్ తీసిరచ్చు అల్లు అర్జున్కి సంబంధించి, వాళ్ళు తీసినందుకు ఆ అసెంబ్లీలో చర్చ నడిచింది. సో ఆ చర్చ వరకు వదిలేయకుండా ఎందుకు ఇంత ల్యాగ్ చేస్తున్నారు?
ఆ ఓయూకి సంబంధించిన స్టూడెంట్స్ని కూడా రేవంత్ రెడ్డియే పంపించిండు, అక్కడ అల్లు అర్జున్ ఇంటి పైన రాళ్ళ దాడి కూడా అతనే చేయించిందని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. సో ఏదేమైనా మరి అల్లు అర్జున్కి సంబంధించి ఈరోజు ఏం జరుగుతుంది, ఎలాంటి ప్రశ్నల వర్షం కురిపించబోతున్నారని చెప్పేసి కొంచెం హాట్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించి కాసేపట్లో చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి అయితే అల్లు అర్జున్ రాబోతున్నాడు. సో మరి అక్కడ ఎలాంటి ప్రశ్నలు ఉంటాయి ఏంటి అని చెప్పేసి మరి కొద్దిసేపట్లో తెలుసు. సో ఏదేమైనా కూడా దీనికి సంబంధించి అల్లు అర్జున్కి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, కొంతమంది ఫ్యాన్స్ కూడా మాట్లాడడం జరిగింది. తగ్గేదేలే కాదు, ఇంకా కొంచెం తగ్గుతూనే బాగుంటుంది అని చెప్పేసి అల్లు అర్జున్కి సంబంధించిన ఫ్యాన్స్ కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో అల్లు అర్జున్ ఒక వర్షన్గా ఏం మాట్లాడుతున్నాడు, నా ఫ్యాన్స్కి నేను తట్టుకోలేను, వేరే ఎవరో ఫ్యాన్స్కి ఏమైనా అయితే కూడా నేను వెళ్ళిపోయి అక్కడ పోయి పరామర్శిస్తా, నా ఫ్యాన్స్కి నేను ఊకుంటానా అని చెప్పేసి. అక్కడ పోయింది ఫ్యాన్స్ ఇంకేదో కాదు, ఒక తల్లి ప్రాణం, ఒక భర్తకి భార్యను కోల్పోయాడు, కొడుకు తల్లిని కోల్పోయాడు. సో ఏదేమైనా దీనికి సంబంధించి మరి ప్రభుత్వం రాజకీయం చేస్తున్నాడా, దీన్ని ఎందుకు ల్యాగ్ చేస్తున్నారు? అటు ఏపీకి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్ దగ్గరికి రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది. మరి ఏపీకి సంబంధించి ఏమైనా సపోర్ట్ ఉంటుందా? ఆయన గతంలో వైసీపీకి సపోర్ట్ చేయడం జరిగింది, మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా మాట్లాడడం జరిగింది. ఆయన తరపు నుంచి ఏమైనా సపోర్ట్ దొరుకుతుందా, లేదంటే నిజంగా రేవంత్ రెడ్డి ఏమైనా పర్సనల్గా టార్గెట్ చేసిండా? ఇవన్నీ ఒక చర్చనీయాంశంగా మారింది. సో ఏదేమైనా మరి నిన్న రాజు నాయక్, మన సీఏ రాజు నాయక్ కూడా మాట్లాడడం జరిగింది. అల్లు అర్జున్కి అన్ని విషయాలు తెలుసు, అక్కడ బందోబస్తు ఉందని తెలుసు, ఫ్యాన్స్ ఉన్నారని తెలుసు, ఆయన రోడ్ షో చేయడం వల్లనే ఇదంతా జరిగింది అని చెప్పేసి మాట్లాడుకున్నారు. వీరేమనుకుంటున్నారు, ఆ రోడ్ షో కాదు, మేము లాఠీ చార్జ్ చేయడం వల్లనే ఇదంతా జరిగింది, లాఠీ చార్జ్ ఉంది కాబట్టి అక్కడ తొక్కిసలాట అయిందని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటారు. మళ్ళీ అల్లు అర్జున్ రోడ్ షో చేయడం వల్ల ఇదంతా అయిందా, లేదంటే రోడ్ షోలో వీరు లాఠీ చార్జ్ చేయడం వల్ల ఇదంతా జరిగిందా అని చెప్పేసి మళ్ళీ సీన్ రీక్రియేట్ చేస్తారా, లేదంటే దీంతోనే విచారణకి సంబంధించి అక్కడ ప్రశ్నలు ఎలాంటి ప్రశ్నలు ఉంటాయి, దానికి సంబంధించి ఈరోజు ఏమైనా కరెక్ట్ ఆన్సర్స్ దొరుకుతాయా లేదా అని చెప్పేసి ఒక రకంగా మాట్లాడుకుంటున్నారు. సో ఏదేమైనా కూడా ఆ ఫ్యామిలీకి మాత్రం న్యాయం జరగాలి. అటు ప్రభుత్వం నుంచా, లేదంటే అల్లు అర్జున్ సినీ పరిశ్రమకి సంబంధించి పుష్ప టీం కావచ్చు, వీరందరికీ ఆ ఫ్యామిలీకి ఎంత న్యాయం చేసినా కూడా ఆ కొడుకుకి తల్లి వస్తుందా, ఆ భర్తకి భార్య దక్కుతుందా? సో దీనికి సంబంధించి ఒక ఎమోషనల్ బాండ్ ఇది. ఎందుకంటే మీ ఫ్యాన్స్ అయి ఉండొచ్చు కావచ్చు, సరే మీరు ఎంత ఇచ్చినా కూడా తల్లి ప్రేమ దక్కదు కదా. సో దీనికి సంబంధించి నిజంగా ఆ ఫ్యామిలీకి అయితే న్యాయం జరగాలి. మరి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కావచ్చు, వీరు కావచ్చు, ఏదేమైనా కూడా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టినా కూడా కావాలని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, ఇవి మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఒక రకంగా టాక్ వస్తుంది. ఏదేమైనా మరి ఈరోజు అయితే ఫైనల్గా తేలాల్సి ఉంది, ఎలాంటి ప్రశ్నలు ఉంటాయి, మరి దానికి సంబంధించి ఏం మాట్లాడబోతున్నారు అని చెప్పేసి ఈరోజు ఒకంత క్లారిటీ. ఎందుకంటే ముందస్తు బెయిల్ తోటే అల్లు అర్జున్ బయటికి రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి మరి కొద్దిసేపట్లో తెలియాల్సి ఉంది.